న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించొద్దు. రిటైర్డ్ జీఎం షేడగ వెంకటేశ్వర్లు. బహుజనులకు రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించొద్దని సింగరేణి రిటైర్డ్ జీఎం షేడగ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి బీఎస్పీని చేరువ చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ వంటి 45 ఉన్నత పోస్టులపై డైరెక్ట్గా లెటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్మెంట్ నిర్ణయం సరైంది కాదని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వారికి ప్రమోషన్లో అన్యాయం జరుగుతుందని, దీనితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వ్యక్తులకు ప్రభుత్వ నియామకాల్లో వారి కోటాను నిష్పత్తిలో నియామకం ఇవ్వకపోతే అది నేరుగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. ఈ ఉన్నత పదవులను ఎటువంటి నియమాలు లేకుండా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయడం బీజేపీ ఏకపక్షంగా ఉంటుందని, ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీన జరగబోవు భారత్ బంద్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనార్టీలైన బహుజనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు, జిల్లా మహిళా కన్వీనర్ ఎర్రంశెట్టి రాజేశ్వరి, కోళ్లపూడి ప్రవీణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.